తుంగభద్ర కృష్ణా నదులకు ముందుగానే వరదొచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా మే నెలలోనే రెండు నదులకు వరదొచ్చింది. కర్ణాటకలో తుంగభద్ర జలాశయం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదులు జలకలను సంతరించుకున్నాయి. సాధారణంగా ఈ రెండు నదుల్లో జూన్ చివరి నాటికి కానీ వరద రాదు. ఒకవేళ నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తే జూన్ 2వ వారం నాటికి వరద వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మే చివరికల్లా కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తింది. నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే రావడంతో ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రెండు నదుల్లోనూ వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలో అకాల వర్షాలు భారీగా కురవడం, దానికి తోడు మే చివరికల్లా నైరుతి విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర, కృష్ణా నదుల్లో వరద నీరు ప్రవహించి జలాశయాలకు నీరు చేరుతుంది. కృష్ణా, తుంగభద్ర రిజర్వాయర్లు నిండుతూ ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో కురిసిన అకాల వర్షాలకు తుంగభద్రకు వరద నీరు వస్తుంది. కర్ణాటకలోని హోస్పేట్ వద్దనున్న తుంగభద్ర జలాశయంలో మే 5 నుంచి నీటి చేరిక మొదలైంది. తుంగభద్ర జలాశయంలో మే మొదటి వారంలో 6.846 టీఎంసీలు ఉండగా అకాల వర్షాలతో వచ్చిన వరదలతో నీటి నిల్వ 13.6 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1592.96 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.678 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 17,778 క్యూసెక్కులుగా ఉంది. కర్నూలు ఎగువన కురిసిన వర్షాలతో తుంగభద్ర నదిలో వరద నీరు ప్రవహించి సుంకేసుల రిజర్వాయర్ నుంచి కూడా 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. సుంకేసుల జలాశయం నుంచి విడుదల చేసిన నీరంతా శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి కూడా వరద చాలా ముందస్తుగానే వచ్చింది. ఒకవైపు సుంకేసుల రిజర్వాయర్ నుంచి, మరోవైపు జూరాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం ఎగువన నల్లమల అడవుల్లో కురిసిన వర్షాలతో మే 21 నుంచి వరద ప్రవాహం మొదలైంది. సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ చివరి వారంలో వరద నీటి రాక మొదలవుతుంది. ఈ ఏడాది మే 3వ వారం నుంచే వరద మొదలైంది. ఈ నెల 21న సుంకేసుల రిజర్వాయర్ నుంచి 17,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు విడుదల చేశారు. ఆ తర్వాత కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం మొదలైంది. ఈ నెల 21న శ్రీశైలం జలాశయం నీటి మట్టం 815.8070 అడుగులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేశారు. వరద నీటి చేరికతో నీటి మట్టం 818.20 అడుగులకు చేరి నీటి విలువ 39.5529 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి 97,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలపైనే ఆధారపడ్డాయి. ఈ రెండు జలాశయాలకు పుష్కలంగా నీరు చేరితేనే తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, హంద్రీనీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందుకే రైతులు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు ఎప్పుడెప్పుడు నిండుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది ముందస్తుగానే వరద రాకతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.